హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి పాలక్ పన్నీర్ అయితే నేనైతే ఎలా ప్రిపేర్ చేశాననేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. పాలక్ పన్నీర్ అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. సో పాలక్ పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. సో నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తాననేది మీకైతే చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ పైన అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 గ్లాసుల చిన్న గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేనైతే ఒక 2 కట్టల పాలకూర అయితే తీసుకున్నానండి. మీరు క్వాంటిటీ ఎంత చేసుకోవాలనుకుంటున్నారో చూసుకొని దాన్ని బట్టి పాలకూర అనేది తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక 2 పెద్ద కట్టల పాలకూర అయితే తీసుకున్నాను. మంచిగా ఫ్రెష్గా ఉండేటప్పుడే చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా దాన్ని వాష్ చేసేసి ఈ విధంగా నీళ్ళల్లో వేసేసి మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. పాలకూర అనేది మనకు ఒక 5 to 10 మినిట్స్కి అంతా ఉడికిపోతుందండి. ఎక్కువ టైం ఏమి తీసుకోదన్నమాట. సో ఇలా మంచిగా ఉడికించుకోవాలి. పాలకూరలు ఎందుకంటే చాలా మంచి పోషక విలువలు అయితే ఉంటాయండి. సో పాలకూరను వచ్చేసి మనం ఏదో ఒక రూపంలో తీసుకోవాలన్నమాట. చపాతీలో కానీ, లేదంటే ఇలా పాలక్ పన్నీర్ కానీ, పాలకూర పప్పు కానీ, ఇలా ఏదో ఒక రకంగా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఆ తర్వాత ఈ పాలకూరలో మిగిలిన నీళ్ళు అయితే వేస్ట్ చేయొద్దండి. తీసి వేరే గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఈ పాలకూర కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం మిగిలిన వాటర్ ఉంటాయి కదా, కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వద్దు. ఆ తర్వాత ఇందులో కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చి ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. అలాగే ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న ఇంచు అల్లం ముక్క అయితే వేసేసుకోవాలి. వీటన్నిటిని ఒక మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత చూస్తే ఇట్లా పాలకూర అయితే మంచిగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ప్రాసెస్ అయితే మనం అయితే స్టార్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇదే ఆయిల్లోనే నేను ఒక టీ స్పూన్ బటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు అనమాట. సో కొంచెం బటర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ బటర్ అనేది కొంచెం బాగా కరిగే వరకు వెయిట్ చేద్దాము. ఇక్కడ మనకు బటర్ అయితే మంచిగా మెల్ట్ అయిపోయిందండి. ఆ తర్వాత ఇందులోనే ఒక చిన్న బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క అయితే వేసుకోవాలి. ఈ స్పైసెస్ అనేది ఎక్కువ వేసుకోకూడదండి. జస్ట్ వాటి యొక్క ఫ్లేవర్ తగిలితే చాలన్నమాట. మరీ ఎక్కువగా వేసుకున్నామంటే అవి ఎగుటైపోతుంది అనమాట. ఫ్లేవర్ మనకి ఎగుటైపోతుంది. సో అట్లా కాకుండా జస్ట్ వేసామన్నట్టుగా వేసుకోవాలన్నమాట ఫ్లేవర్స్ కోసము. ఆ తర్వాత ఇవి కొంచెం వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలండి. ఆనియన్ కూడా ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం ఒక పెద్ద ఆనియన్ అయితే దాంట్లో సగం వేసుకోండి అలా. లేదా చిన్న ఆనియన్ ఉంటే ఒకటి వేసేసుకోవాలి. అది కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఈ ఆనియన్ వచ్చేసి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ ఆయిల్లో. ఆనియన్ కొంచెం మరీ బ్రౌన్గా కాకుండా మరీ పచ్చిగా కాకుండా మీడియంగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్దది టమాటా అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుందాము. ఈ టమాటా కూడా మంచిగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. ఆ టమాటా కొంచెం త్వరగా మగ్గేయాలి కాబట్టి ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నా. ఎందుకంటే మనకు పాలకూర ఆల్రెడీ కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి దాని టేస్ట్ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుందాము. ఆ తర్వాత ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్, ఆ పేస్ట్ని అయితే వేసేసి ఒకసారి మంచిగా అయితే కలుపుకోవాలి. ఈ పాలకూర పేస్ట్లోకి ఈ గరం మసాలా, ఉప్పు, ఇవన్నీ టమాటా ఇవంతా బాగా పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇది చపాతీ, రోటీస్, నాన్స్ చాలా బాగుంటుందండి. ఇంట్లోనే చేసుకొని తింటే హ్యాపీగా తినొచ్చు అనమాట. ఆ తర్వాత ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ పాలకూర అనేది మంచిగా కుక్ అవ్వాలి.
పాలకూర అనేది మంచిగా కుక్ అయ్యేటప్పుడు ఇందులో మనం నీళ్లు తీసి పెట్టుకున్నాం కదా అందాక, ఆ నీళ్లు కూడా పోసేసుకోవాలన్నమాట. పోసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కొంచెం సాల్ట్ అవంతా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడే కానీ కారం అనేది వేయలేదండి. డైరెక్ట్గా పచ్చిమిర్చితోనే మనం కారం అయితే చేసుకుంటున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అప్పుడే. సో ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఉప్పు కొంచెం టేస్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా మగ్గుతున్నప్పుడే ఇది పాలకూర ఇలా మగ్గుతున్నప్పుడే మనం ఇక్కడ నేను వచ్చి 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. అప్పుడు పన్నీర్ ముక్కలను అయితే వేయాలన్నమాట. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసేసి ఈ పన్నీర్ ముక్కలు కూడా బాగా ఈ పాలకూరలో కలుపుకోవాలి. ఈ పాలకూర పేస్ట్లోని మసాలాలంతా పన్నీర్ ముక్కలకి పట్టి పన్నీర్ ముక్కలు మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు అలా ఉంచేయాలన్నమాట. కాసేపటికి ఈ గ్రేవీ అనేది థిక్ అవుతుంది. చూడండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత కూడా ఇది మనకు గ్రేవీ అనేది థిక్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకైతే పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లాగే వదిలేసామంటే కర్రీ అయితే చాలా మంచి టేస్టీగా అయితే వస్తుందండి. అంతేనండి, నేను చేసిన పాలక్ పన్నీర్ అయితే సింపుల్గా ఇలా అయితే చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.